హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అరటి పువ్వులు ఉంటాయి కదా, అరటి గెలకి కిందన వస్తాయి కదా పువ్వులు. ఆ అరటి పువ్వు కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం అరటి పువ్వుని ఎలాగా చేసుకోవాలో అది చూద్దాం. ఫస్ట్ ఇలా అరటి పువ్వుకి పైన ఉన్న రేకులన్నిటిని కూడా తీసుకుంటే ఆ లోపల కనిపిస్తున్నాయి కదా, చూపిస్తాను చూడండి. ఈ లోపల కనిపించేవి ఉన్నాయి కదా, ఇవి తీసి పక్కన ఉంచుకోవాలి. మనం ఇలా అన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి కూడా మనం బాగు చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, చూడండి. దీని లోపల ఒక బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుందన్నమాట. చూడండి, ఇదిగో కనిపిస్తుంది కదా, అది తీసేసి మనం దాన్ని పక్కన పడేసుకోవాలి. దాంతో వండుకోకూడదు, అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా, చూడండి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా లేతగా ఉంటాయన్నమాట. అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇలా లేతగా ఉన్నవి వస్తాయి. అవైతే మనం తీసుకోవాల్సిన పని ఉండదు. ఇలా అన్నిటిని కూడా మనం బాగు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఇలాగా చిన్నగా తరుక్కోవాలి. ఇది తరుక్కున్న తర్వాత మనం వెంటనే వండేసుకోవాలి, లేదంటే ఇది నల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ తరిగి పెట్టుకున్నది ఉంది కదా, దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుని, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని, సాల్ట్ మనం సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని మనం నానబెట్టుకొని దాన్ని మనం రసం తీసుకుని, చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. మనకి పనస పొట్టు కూర వండుకుంటాం కదా, సేమ్ అలానే చేసుకోవాలి. ఇది కూడా ఇలా చింతపండు రసం వేసుకుని, చూడండి, మరీ ఎక్కువ రసం అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి ఉడికించుకోవాలి. మరీ మనకి పేస్ట్ అయిపోయేలా కాదు. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా మనకి ఒకటి పట్టుకుని ఇలా నొక్కితే తెలుస్తుంది ఉడకడం. ఇలా అయిపోతే సరిపోతుంది మనకి. ఇది చల్లారిన తర్వాత మనం దాన్ని రసం అంతా కూడా పిండేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం మొత్తం అంతా కూడా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఏంటేంటో చూద్దాం. ఇక మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీదన మూకుడు పెట్టుకుని తాలింపు వేగడానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేయలేదు, ఎందుకంటే కరివేపాకు లేదు నా దగ్గర, అందుకని వేయలేదు. ఈ పోపు అంతా కూడా బాగా వేగించుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కావాలంటే చిన్నొడియాలు అంటారు కదా, ఆ వాటిని కూడా మనం తాలింపు పెట్టుకోవచ్చు, పనసపొట్టు కూరకు లాగానే. మనం ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అది ఒకసారి చూసుకుని మనకు సరిపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి కారం, పచ్చిమిర్చి తాలింపు వేసాం కదా, ఆ కారం సరిపోతుంది. సరిపోతే మనకి కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.